పాపము దాచితే ఆత్మ నశిస్తుంది. సంకీర్తన 51 మొదటి 4 వచనాలలో, దేవా నన్ను నీ కృపతో క్షమించుము, నా దోషములను తొలగించుము, నా అపరాధములను నశింపచేయుము. దావీదు తన యొక్క ఘోర అపరాధ భావమును దైవ సన్నిధిని నిర్భయ స్వీకరముగా సమర్పించిన ఆత్మ విలాప రూప దర్శనమే సంకీర్తన 51లో సుస్పష్టమగుతున్నది. ఇక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదజాలములో చాటాట్ అనేటువంటి పదం వాడబడింది. హీబ్రూ భాషలో చాటాట్ అనగా లక్ష్యభ్రంశత, దైవ ధర్మ స్వరూప సత్యము నుండి చలించుట, ఆత్మీయమైనటువంటి మార్గ విక్షేపము. రెండవది తెషువా, దీనికి అనుసంధానమైన పదము. తెషువా అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము తిరుగుబాటు స్థితి నుండి దైవ సంబంధ పునరాగమనము. ఆత్మ పునరుత్థాన క్రియ తెషువా అనగా తిరుగుబాటు నుండి తిరిగి మానవుడు దైవ మార్గమునకు రావుట అన్నది దీని యొక్క భావము. గ్రీకు పదజాలములో హమార్టియా అనుసంధానమైనటువంటి పదం అనగా ఆత్మస్వరూప దిశాభ్రంశము, సృష్టి క్రమ వ్యతిరేకత జీవన యొక్క వైఖరి. మరొక అనుబంధమైనటువంటి పదం ఇక్కడ మనము ధ్యానములో నేర్చుకోవాలి. మెటానోయా అనగా మనోబుద్ధి చైతన్య పరావర్తనము, అంతఃకరణ నూతనీకరణము లేదా మనస్సు యొక్క పరివర్తనము అన్నది దీని యొక్క భావము. పాపము కేవలము నైతిక లోపము మాత్రమే కాదు, అది సత్య స్వరూపమునకు విరోధముగా జీవించుట. అరిస్టోటేలియన్ దృష్టిలో అది టెలోస్ అనేటువంటి లక్ష్య స్వరూపమునకు వ్యతిరేకత. అగస్టీనియన్ గారి యొక్క దృష్టిలో అది కేవలము ప్రేమ క్రమములో భంగము, ఆర్డోస్ ఒమోరిస్ అనగా అందులో విఘాతము అని నేర్చుకుంటాం. పాపస్మరణ అనగా ఆత్మసాక్ష్యమునకు ఎదురుచూచి స్వీయ అసత్యతను స్వీకరించి దైవ కృపలో నూతనముగా పొందుట అన్నది దీని యొక్క భావము. ఆత్మీయతలో పాపమును దాచుట అంతర్గత కలుషతమును అది పెంపొందించును, అంగీకారం విముక్తిని కలుగచేయును. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు మహారాజు నాతాను సమక్షములో పాపమును ఒప్పుకొనినప్పుడు పాప విమోచన ప్రారంభమాయను. క్షమాపణ అనేది గత నివారణ మాత్రమే కాదు, కానీ అది హృదయం యొక్క నవీనీకరణ. వ్యక్తిగత స్థాయిలో స్వీయ పరిశీలన ఆత్మబలాన్ని పెంపొందించును. సామాజిక స్థాయిలో పశ్చాత్తాప సంస్కృతి న్యాయము, కృప, సామరస్యములను స్థాపించును. దైవ సంబంధములో కృపానుభవము ద్వారా శాంతి, విశ్వాస దృఢత్వము ఉత్పన్నమగును. పాపమును దాచుకుని ఎడల అది మరణమగును. దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని ఎడల అది జీవమగును. గాడ్ బ్లెస్.